టెక్ సిటీ బెంగళూరులో ఇంటి అద్దెలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలను తగ్గించుకునేందుకు చాలామంది ఆఫీసులకు దగ్గరలోనే అద్దెకు ఉండేందుకు ఇష్టపడతారు. దాన్ని అలుసుగా తీసుకొని అద్దెలను ఊహించని రీతిలో పెంచేస్తుంటారు ఇంటి యజమానులు. మరో విషయం ఏంటంటే, అద్దె సంగతి పక్కన పెడితే అడ్వాన్స్ తలుచుకుంటే వణుకు పుడుతుంది. రీసెంట్గా ఓ యువతికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. బెంగళూరులో ఉద్యోగం కోసం వెళ్ళిన హర్నీత్ కౌర్ అనే యువతి కొంతకాలంగా ఇంటిని తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ అద్దె చూసి వెనకడుగు వేస్తున్నట్టు చెప్తోంది. ఓ అపార్ట్మెంట్లో గది అద్దెకు తీసుకోవడానికి వెళ్తే 40,000 అద్దె చెప్పారని, అయితే 5 లక్షలు డిపాజిట్ చేయాలని యజమాని కోరినట్టు తెలిపింది. ఈ మహానగరంలో ఇలాంటి భారీ అద్దెలతో విసుగెత్తిపోయానంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇప్పుడు ఆ యువతి పోస్టుపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. తాము కూడా ఇలాంటి బాధలు అనుభవిస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరులో ఇప్పటికే అధిక అద్దె ధరలతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇంత పెంచేస్తే ఇక అంతే సంగతులంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో గది అద్దెకు తీసుకున్నప్పుడు సెక్యూరిటీ డిపాజిట్గా 1 లేదా 2 నెలల అద్దెను మాత్రమే తీసుకుంటారు. కానీ బెంగళూరులో అది 5-10 నెలల మొత్తాన్ని డిపాజిట్గా తీసుకుంటున్నారు అనే కామెంట్స్ పెడుతున్నారు. ఇక బెంగళూరులో ఇంటి రెంట్లు అత్యధికంగా పెరిగాయి. 2022తో పోలిస్తే ఇప్పుడు అద్దెలు దాదాపు డబుల్ అయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్గా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో ఇళ్ల యజమానులు ఇప్పుడు తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్టు పలు మార్కెట్ రీసెర్చ్ల్లో తేలింది. గూగుల్, అమెజాన్, యాక్సెంచర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు నివసిస్తున్నారని అంచనా.